హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో శ్రీకారం మూవీ మార్చ్ 11న రిలీజ్ అవుతుంది. ఆ మూవీ గురించి మాట్లాడడానికి మనతో ప్రియాంక ఉన్నారు అండ్ డైరెక్టర్ కిషోర్ గారు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. హలో. సో ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ తర్వాత తెలుగులో కనిపిస్తున్నారు. అంటే గ్యాంగ్ లీడర్ తర్వాత మీకు మంచి స్టోరీస్ రాలేదా? మీకు స్క్రిప్ట్స్ నచ్చక మీరు తెలుగులో చేయలేదా? ఏంటి రీజన్ గ్యాప్ తీసుకోవడానికి? గ్యాప్ ఏం తీసుకోలేదు, బికాజ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బిఫోర్ గ్యాంగ్ లీడర్ రిలీజ్ అప్పుడే నేను శ్రీకారం చేసేసాను. ఓకే, వి స్టార్టెడ్ డూయింగ్. ఓకే, దాని తర్వాత లాక్డౌన్ జరిగింది. గ్యాంగ్ లీడర్ 2019, 2020 మీకే తెలుసు. ఓకే, ఫుల్ అందరూ ఒక గ్యాప్ తీసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు యాక్చువల్ 2020లోనే రిలీజ్, ఏప్రిల్ 24th రిలీజ్ 2020 రిలీజ్ అవడానికి రెడీ అవ్వండి. బట్ బికాస్ ఆఫ్ పాండమిక్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో గ్యాంగ్ లీడర్ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి కదా మీకు తెలుగులో? వచ్చింది, బట్ ఐఎమ్ వెరీ సెలెక్టివ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు రష్ అంతే. లెట్ మీ చూజ్ ఇట్ వైస్లీ. ఓకే, సో అంటే గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయిన తర్వాత స్టార్ట్ అయిందండి ఈ మూవీ? రిలీజ్ కాకముందు, అంటే మా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయింది. ఓకే, సో రిలీజ్ కాకముందే తనకి ఎక్కడ చూసారు ప్రియాంకని? అంటే రిలీజ్ వీడియోస్ కావచ్చు, పిక్స్ కావచ్చు, అంతకుముందు నుంచి అంటే హీరోయిన్స్ ఎవరిని చూద్దాము ఏంటి అనేసి అనుకుంటున్న టైంలో చూసాము. సో మన క్యారెక్టర్కి అయితే ఇదైతే బాగుంటుంది. పైగా ఏంటంటే హైపర్ యాక్టివ్ క్యారెక్టర్ కావాలి దానికి. సో మేబీ మేము గ్యాంగ్ లీడర్ ఏం చూడలేదు, బట్ మా క్యారెక్టర్ కరెక్ట్ ఉంటుంది అనిపించాము. చిన్న ఆడిషన్ పెడితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా డబ్బులు ఎక్కువ ఉన్నట్టు తను. ఓకే, బేసిక్గా తన క్యారెక్టర్ హైపర్ యాక్టివ్ అవడంతో మాకు అది. సో తను సైలెంట్ కాదైతే గ్యాంగ్ లీడర్ లో చూపించినట్టు హైపర్ యాక్టివేనా? అది క్యారెక్టర్ కదా, సో ఐ హావ్ టు లివ్ ఇన్ దట్ క్యారెక్టర్. అప్పుడు దట్ స్టోరీ ఐ హావ్ టు బి లైక్ దట్. బేసిక్ గా తను శ్రీకారం మూవీలోనే తన ఒరిజినల్ క్యారెక్టర్ అంతేనా? ఓకే, సో ప్రియాంక కంటే ముందు ఇంకెంతమందిని చూసారండి ఈ రోల్ కి? ప్రియాంక కంటే ముందే చూడలేదు. ఫస్ట్ ప్రియాంక గారిని చూసాం, ఓకే, మధ్యలో ఇద్దరు ముగ్గురు చూసాం, మళ్ళీ ప్రియాంక గారికి వెళ్ళాం. ఓకే, అంటే జనరల్ గా ఒక సినిమా చాలా మంది హీరోయిన్స్ ఆడిషన్ చేస్తుంటారు. ఆడిషన్ మీన్స్ ఏంటంటే మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు చూసాం అంతేగాని, అంటే డ్యూటీ ఏంటంటే డేట్స్ కానీ ఇంకోటి కరెక్ట్గా దొరకొచ్చా లేదా అన్న మీటర్ కోసం చూసాం అంతేగాని ఫస్ట్ టైం చూసిన వెంటనే ఏంటంటే ప్రియా గారితోనే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయినాం. ఓకే, సో ఇంకా ఇద్దరు ముగ్గురు ఏంటంటే డేట్స్ కోసం చూసాం. దెన్ ఆఫ్టర్ ఏంటంటే ఇంకా డేట్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయి, స్టార్ట్ చేసేసాం. ఓకే, సో మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. అంటే గ్యాంగ్ లీడర్ టైంకి మీరే డబ్ చేశారా? గ్యాంగ్ లీడర్ నేనే డబ్ చేశాను. అంటే డైరెక్టర్ గారు ఫస్ట్ మూవీకే మీకు అంత ఎలా యాక్సెప్ట్ చేశారంటే ఎందుకు ఇచ్చారు మీకు ఫస్ట్ డబ్బింగ్ చెప్పుకోమని? అది నాకు తెలీదు. విక్రమ్ సార్కి ఏమో నా మీద బిలీఫ్ అండ్ నా వాయిస్ నచ్చింది విక్రమ్ సార్కి. నువ్వే చేయి అని చెప్పారు. నేను ట్రై చేశాను, ఆ తర్వాత అది వాళ్ళకి నచ్చేసింది. తెలుగు ఎప్పుడు సెట్స్కి వచ్చాకే నేర్చుకున్నారా గ్యాంగ్ లీడర్? ముందరే చూస్తాను ఫిల్మ్స్ చూసి, అండ్ నా రిలేటివ్స్ కూడా కొంతమంది హైదరాబాద్లో ఉన్నారా? హైదరాబాద్లో. సో అలా ఇప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా కొంచెం బాగా మాట్లాడుతున్నారు. చాలు, ఈ మాత్రం తెలుగు చాలు. లేదు, మిస్టేక్ చేస్తాను సమ్ టైమ్స్. ఐ సర్చ్ ఫర్ వర్డ్స్, బట్ ఇప్పుడు మిస్టేక్స్ తో మాట్లాడే తెలుగు చాలా క్యూట్ గా ఉంటుంది కదా. ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే తను బాగా హార్డ్ వర్క్ చేస్తారు అనమాట. అంటే చిన్న చిన్న డైలాగ్స్ కూడా ఏంటంటే ఐ మీన్ మా దాంట్లో సెకండ్ హాఫ్లో ఒక మేజర్ సీన్ తన చుట్టూ ఉంటుంది అనమాట. సో తను ది బెస్ట్గా చేసిందని చెప్పాలన్నమాట. ఐ మీన్ డ్యామ్ షూర్ ఏంటంటే అందరికి మనకు అది కనెక్ట్ అయ్యే సీన్ ఉంటుంది అనమాట. అది ఓకే, అంటే చాలా వరకు. సో ఆ మేజర్ సీన్ తనే చేసింది. ప్రాంప్టింగ్ లేకుండానే చెప్పేశారా సెట్ లో? ప్రాంప్టింగ్ అనేది ఏ రోజు తనకి లేదనమాట. గ్రేట్. ఇస్తా అని చెప్పినా కూడా ప్రాంప్టింగ్ ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది నాకు. ఐ విల్ హ్యావ్ సంథింగ్ ఇన్ మై మైండ్. ఓకే, ఇప్పుడు అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో నేనే. సో ప్రియాంక అరుల్ మోహన్ చాలా మందికి తమిళియన్ అని డౌట్ వస్తుంది. మీరేమో కన్నడతో మీ సినిమా స్టార్ట్ చేశారు. అది నా మదర్ వచ్చి కన్నడిగా. ఓకే, ఫాదర్ తమిళియన్. సో రెండు లాంగ్వేజ్ వచ్చు. ఇప్పుడు నేను తెలుగులో సినిమా చేస్తున్నాను, తమిళ్లో కూడా చేస్తున్నాను. సో ఐఎమ్ హాఫ్ కన్నడిగా హాఫ్ తమిళియన్. సో ఓకే, మలయాళం లాంగ్వేజ్ ఒకటే కవర్ చేయలేదు మీరు? అది దొరికితే చేస్తాను. సౌత్లో అన్ని లాంగ్వేజెస్ ఇంకొచ్చేసినట్టు. ఎలా స్టార్ట్ చేశారండి మీ కెరియర్? అంటే మీ బోర్న్ అండ్ బ్రాటప్ అంతా బెంగళూరా? బెంగళూరే. అప్పుడు ఇది థియేటర్ ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు థియేటర్ డ్రామాస్ నాకు ఇష్టమని అలా స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత కొంచెం ఆఫ్టర్
ఐ ఫినిష్ మై ఇంజనీరింగ్, దెన్ అలాగే వచ్చింది. గాడ్స్ గ్రేస్. బీటెక్ ఫినిష్ అయిన వెంటనే వచ్చేసారా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మూవీస్ మోడలింగ్? అప్పుడే నాకు కొంచెం ఆఫర్ వస్తూనే ఉంది అక్కడ కన్నడలో, బట్ ఐ టుక్ సమ్ టైమ్, ఎందుకు హరీ చేయడం అని. దాని తర్వాత దిస్ హ్యాపెండ్, గ్యాంగ్ లీడర్ హ్యాపెండ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, గాడ్స్ గ్రేస్ అంతే. చిన్నప్పటి నుంచి క్యూట్గా ఉన్నారు కాబట్టి అందరూ సజెస్ట్ చేస్తుంటారు కదా సినిమాల్లో చేయండి, అలా సజెస్ట్ ఏం చేయలేదు, ఎవరు చేయలేదు. నాకు కూడా ఇంట్రెస్ట్, నేను సినిమా చేయాలి, హీరోయిన్ అవ్వాలి, అలా ఏం లేదు. యాక్సిడెంట్లీ ప్లస్ గాడ్స్ గ్రేస్ ఇట్ హ్యాపెన్, దిస్ డెస్టినీ అనుకుంటా. సో ఇక్కడ ఉన్నాను. ఓకే, మీరు తనలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటండి ప్రియాంకలో? ప్రియాంకలో ఏదైనా షార్ట్ అయిపోయిన వెంటనే బేసిక్గా ఏంటంటే ఓకే చెప్పిన దాని తర్వాత అమ్మాయి అయిపోయింది నెక్స్ట్ షార్ట్కి వెళ్ళిపోదాం అనేసి మళ్ళీ క్యారవాన్లో హ్యాపీగా రిలాక్స్ అవుతుంటారు కదా. షార్ట్ అయిపోయిన వెంటనే ఏంటంటే వచ్చి ఒకసారి రోడ్కి 2 సార్లు చెక్ చేసుకొని సార్ ఇంకోటి చేద్దాం అనేసి అంటారు. ఇన్ కేస్ అక్కడ కూర్చుంటే ఏంటంటే నెక్స్ట్ షార్ట్ ఏం చేస్తామో తెలుసుకుంటారు. ఫస్ట్ తెలుసుకొని ఏదో ఒకటి ఏడీని పెట్టుకునేసి, అంటే తెలుగు తనకు ఆల్మోస్ట్ ఒక 60-70% వచ్చినా మిగిలిన 30% కవర్ కోసం ఏంటంటే వాళ్ళు కూర్చొని వాళ్ళు తీరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఇబ్బంది అనమాట. ఎక్కువగా తను పక్కన పెట్టుకుని ప్రతి ఒకటి అడుగుతుంటుంది. రేపు షూట్ అయితే నైట్ పూట ఏంటంటే ప్రతి ఒకటి వాయిస్ అంతా మెయిల్స్ పంపించుకుంటుంది. సో అది తను చాలా బాగా చేస్తుంది. అది నాకు పర్సనల్గా నాకు బాగా ఇష్టం. ఓకే, సో కన్నడలో ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చిందండి మీకు? థియేటర్స్ అవి చేస్తున్నా? థియేటర్స్ చేసినప్పుడే, అండ్ అదొక చిన్న ఫిల్మే, బట్ ఒక ఆంథాలజీ లాగా. అది నాకు తెలీదు అప్పుడే, నేను చదువుతున్నాను, ఇంట్లో ఎవరికి తెలీదు, అలాగే చేసేసాను. దాని తర్వాత తెలిసింది. అప్పుడు ఓకే, వాళ్ళందరూ ఓకే సపోర్ట్ చేశారు ఇంట్లో అందరూ? ఇప్పుడు అందరూ దేర్ ఆల్ హ్యాపీ. ఓకే, దాని తర్వాత అసలు గ్యాంగ్ లీడర్ అంటే విక్రమ్ గారి సినిమా, నాని గారు, ఇంతమంది ఒక పెద్ద క్రూ ఉన్న మూవీలో మీరు ఒక డెబ్యూగా ఎంట్రీ ఇవ్వడానికి చాలామంది డ్రీమ్ అది. ఆ డ్రీమ్లో ఇంపాసిబుల్, ఎన్నో ఆడిషన్స్, ఎంతోమంది ట్రై చేస్తుంటారు. ఎలా వచ్చింది? అంత ఈజీగా వచ్చిందా మీకు? స్ట్రగులింగ్ ఏమన్నా పడ్డారా మీరు కూడా? అలా ఏం లేదు. సో బిఫోర్ గ్యాంగ్ లీడర్ ఐ డోంట్ నో వాట్ ఇస్ వేర్ మై లైఫ్ విల్ వేర్ మై లైఫ్ ఇస్ టేకింగ్ మీ అని కూడా నాకు తెలియదు. అదే గ్యాంగ్ లీడర్ ఒకరోజు విక్రమ్ సార్ నా ఫోటో ఎక్కడో చూసి అలా అయింది. సో దాని తర్వాత పిసి శ్రీరామ్ గారు చూసి వాళ్ళ ఆఫీస్లో నన్ను ఫొటోస్ తీసి, సో వీళ్ళిద్దరే లైక్ మెయిన్ కాజ్ ఫర్ మీ టు బీ ఇన్ గ్యాంగ్ లీడర్ అండ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. సో అలా జరిగింది. చూసారు, ఫొటోస్ తీశారు, కొన్ని రోజులకే ఓకే చెప్పేశారు. నాకు అప్పుడు కూడా బిలీవ్, నిజంగా దిస్ రియలీ హ్యాపెనింగ్ ఆర్ సంథింగ్, అలా ఒక క్వశ్చన్ మార్క్లోనే ఉన్నాను. దాని తర్వాత ఫస్ట్ డే కూడా గ్యాంగ్ లీడర్లో అన్ని నాని, శరణ్య గారు అండ్ లక్ష్మి గారు, వీళ్ళందరూ చూసి నాకు ఐ డోంట్ నో, ఐ థాట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు డూ ద ఫస్ట్ డే, బట్ ఫస్ట్ డేనే అందరూ అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేసావు అని. దే వర్ ఆల్ సపోర్టివ్, ఎవ్రీబడి, ఈవెన్ దిస్ ఫిల్మ్ ఎవ్రీబడి వాజ్ సపోర్టివ్. శర్వా కూడా సపోర్టివ్. సార్ ఇస్ ద మెయిన్ పిల్లర్ ఫర్ మీ. డైరెక్టర్ గారు హీ హెల్ప్ మీ అ లాట్. అండ్ అందరూ ఎవ్రీబడి, ప్రొడ్యూసర్స్ గోపి గారు, రామ్ గారు, ఎవ్రీబడి రియలీ కోఆపరేటివ్ అండ్ హెల్ప్ఫుల్. ఓకే, బేస్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని చెప్పారు కదా, అంటే మీరు రియల్గా ఎక్కడన్నా చూసిన ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీసారా? రియల్గా ఇన్సిడెంట్స్తో పాటు ఏంటంటే మనం ఎవరైతే వేరే ఫీల్డ్ నుంచి ఫార్మింగ్ సైడ్ వచ్చిన వాళ్ళని చాలా వరకు ఏంటంటే ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు. అంటే బేసిక్ ఏంటంటే దీని ముందే సేమ్ కంటెంట్తో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అనమాట నేను. సో దానికి ఉన్నప్పుడు దాని నుంచి ఏంటంటే దానికి కొంచెం ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేయడం కానీ ఇవన్నీ ఉండడం వల్ల బేస్డ్ అండ్ ట్రూ ఈవెంట్స్ అని చేసుకున్నాను. ఓకే, అండ్ మీరు డెబ్యూ కదా మీకు ఫస్ట్ శర్వా గారు అంత సక్సెస్ఫుల్ హీరోతో అండ్ 14 రీల్స్ లాంటి పెద్ద బ్యానర్లో స్టోరీ మీరు ఎలా యాక్సెప్ట్ చేయించారు? అంటే యాక్సెప్టెన్స్ మీన్స్ ఏంటంటే చెప్పాను కానీ షార్ట్ ఫిల్మ్ ఏదైతే చేశానో దాన్ని చూసినట్టే ప్రొడ్యూసర్స్ కూడా పిలిచారు. ఓకే, పిలిచిన తర్వాత ఏంటి వాట్ ఈస్ వాట్ అని మాట్లాడారు. ఇది సార్ అని చెప్పాను. కూర్చున్న ఆల్మోస్ట్ ఏంటంటే 4 years అయిపోతున్నాయి అనమాట. సో ఈ 4 years పాటు ఏంటంటే ఈ కరోనా వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానివల్ల డిలే అయ్యింది. సో కథ కూర్చోటి చేయడం కానీ అదేవిధంగా అంటే టీం వర్క్ ఎక్కువ చేసాం అనమాట. నేను ఫస్ట్ నుంచి టీం వర్క్ని కొంచెం గట్టిగా నమ్ముతాను. నేను కావచ్చు, నా టీం కావచ్చు, కూర్చొని ఎక్కువ వర్క్ చేయడం అయినా కావచ్చు. మేబీ డెబ్యూట్ అయిన కుదిరికి కొంచెం భయం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, 10 చెక్ చేసుకోవడం కానీ. అంటే నరేషన్ కూడా ఏంటంటే ఒకేసారి చేస్తాం అనమాట. ఫస్ట్ టైం నరేషన్లోనే ఆయన నచ్చేయడం కానీ కొంత అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ గుర్తుందా మీకు? గుర్తుంది. అది ఒక హైదరాబాద్లోనే ఒక
లైక్ విల్లా. అప్పుడు నాకు నర్వస్, అప్పుడే నేను గ్యాంగ్ లీడర్, అదే ఫస్ట్ ఫిల్మ్ నాకు. దాని తర్వాత ఇది హైపర్ యాక్టివ్ క్యారెక్టర్, దానిలో క్వైట్ అండ్ నైస్ అలా అలా ఉంటాను గ్యాంగ్ లీడర్లో. అది దానికి కాంట్రాస్ట్ ఇక్కడ. ఐ వాజ్ లిటిల్ నర్వస్, దెన్ దే హెల్ప్ మీ. ఫస్ట్ డే కదా, యూ బీ ఆల్ రైట్, ఇట్ విల్ బీ నైస్. దాని తర్వాత ఓకే, డే బై డే అది కొంచెం ఫియర్ వెళ్ళింది. దెన్ ఐ స్టార్టెడ్ బీయింగ్ మై సెల్ఫ్. దే ఆల్ హెల్ప్ మీ. శర్వాతో వర్కింగ్ ఎలా ఉంది, తన యాక్టింగ్ ఎలా ఉంటుంది, మీ ఇద్దరు కాంపిటింగ్ ఫీలింగ్ ఏమన్నా ఉందా సినిమాలో? కాంపిటింగ్ నేను ఎవరితో కాంపిటింగ్ చేయను, బికాస్ హీఈస్ అఫ్ కోర్స్ వెరీ న్యాచురల్ అండ్ సో చాలా బాగా యాక్ట్ చేస్తారు. యాజ్ హీ ఆల్వేస్ సేస్, ఐస్తోనే మోట్ చేస్తారు. దట్ ఈస్ వెరీ పవర్ఫుల్ కదా టు యూజ్ ఐస్ అండ్ అవును, ఇట్స్ వెరీ సో ఈజ్ వెరీ గుడ్ అట్ ఇట్. నేను అది ఇది చేసుకొని కొంచెం హైపర్ యాక్టివ్గా హ్యాడ్ టు మ్యాచ్ అప్ టు హిస్ లెవెల్. సో ఐ థింక్ ఐ డిడ్ జస్టిస్ ఫర్ వాట్ ఎవర్ హీ వాంటెడ్. సో సెట్లో ఎంటైర్ మూవీ టైంలో ఏదన్నా ఫన్ ఇన్సిడెంట్, మెమరబుల్ ఇన్సిడెంట్ ఉందా? చాలా ఉంటాయి. సమ్ ఐ డోంట్ రిమెంబర్ ద పర్టిక్యులర్ థింగ్, బట్ ఎవ్రీ డే వాజ్ ఫన్ ఆన్ సెట్స్. ఎవ్రీ డే వాజ్ ఎ న్యూ డే. ఎవ్రీ డే వాజ్ తిరుపతి స్కెడ్యూల్ చాలా హ్యాపీగా ఉండింది. మేమందరూ ఒక అండర్ ద ట్రీ వి యూస్ టు సిట్ అండ్ ఈట్, అలా ఒక ఇదంతా ఉంది, ఇన్స్టెన్స్ అంతా ఉంది. ఓకే, ఈ అబ్బాయి సాంగ్లో డ్యాన్స్ చాలా బాగా చేశారు. అంటే బేసిక్గా మీరు మంచి డాన్సరా? అలా ఏం లేదు, యాక్చువల్లీ నేనే అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను ఒక 50% ఇస్తే 50% ఫ్రమ్ ద సాంగ్ ప్లస్ మాస్టర్ శోభి మాస్టర్ అండ్ లలిత మాస్టర్, వాళ్ళిద్దరూ చాలా కోఆపరేట్ చేసి దే గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్ దట్ యూ క్యాన్ డూ ఇట్ అని. ది థాట్ మీ, వాళ్ళు ఏం టీచ్ చేశారో అదే చేశాను అంతే. మీ ఫ్యాన్స్ వాతిక మిక్స్ అండ్ మీది రెండు కొలాజ్ చేసి పెట్టారు, మీరు ఇన్స్టాలో పోస్ట్ చేశారు కదా. అసలు నాకు చాలా స్టెప్స్ అంతా సిమిలర్గా అనిపించాయి. అలా కోఇన్సిడెంట్స్గా జరిగిపోయింది. ఇట్స్ వెరీ నైస్ దట్ దే మేడ్ ఎ కొలాజ్ ఆఫ్ మీ అని చేశారు. సో నచ్చిందా మీకు ఆ వీడియో? యా నచ్చింది. సార్ నాకు పంపించారు, దెన్ చూస్తే సార్ కూడా స్టోరీలో పోస్ట్ చేశారు. ఐ వాజ్ లైక్ ఐ వాజ్ హ్యాపీ లుకింగ్ అట్ ఇట్. కొంచెం ఎనర్జీగా చాలా బాగా అనిపించింది, పాజిటివ్గా. అండ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ టైంకి ఆ వీడియో కూడా రాలేదు. సో అనుకోకుండా అలా వచ్చింది రావడంతో. అండ్ భలేగా ఉంది ఈ సాంగ్. అసలు ఫస్ట్ నుంచి సినిమాకి ఒక రేంజ్లో హైప్ క్రియేట్ చేసింది. యూట్యూబ్లో వ్యూస్, దాని మీద చాలా సాంగ్స్ వచ్చాయి. పెంచల్ దాస్ గారి వాయిస్ చాలా హైలైట్ అయింది. అంటే ఆయనతోనే పాడించడానికి ప్రీవియస్ తను పాడిన సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి. అది వన్ ఆఫ్ ద రీజన్. ప్రీవియస్ సాంగ్స్ కాదు, బేసిక్గా ఏంటంటే మనము అంటే మేము రాయలసీమ బ్యాక్డ్రాప్లో వెళ్తున్నాము, ఆ స్లాంగ్ అయితే కరెక్ట్గా వస్తుంది ఆ ఏరియాకి. సో ఆయన అయితే పాడుతూ బాగుంటుంది అనేసి తీసుకెళ్ళి, అంటే తెలియకుండా ఒక మూడ్ని క్రియేట్ చేయాలి కదా మనం. ఏ ప్లేస్లో చేస్తున్నాం ఆ ప్లేస్ తగిన సాంగ్స్ వేస్తే ఇంకొంచెం లోకల్ని ఇంకొంచెం గట్టిగా పట్టినట్టు ఉంటుంది రూట్స్ అనేసి, అలా ఆ రీజన్తో వెళ్ళాము. ఓకే, సో భలేగా ఉంది సాంగ్. చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీరు ఎలా ఎంజాయ్ చేశారు? యా అదే నాకు ఫస్ట్ టైం అలా ఒక ఫోక్ సాంగ్ పర్ఫామ్ చేయడం, అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్. ఆ సాంగే ఒక హై ఇచ్చింది. సో ఇట్ వాజ్ లైక్ ఫ్యూయల్ ఫర్ ఆల్ ఆఫ్ us, బికాస్ నైట్ షూట్ చేసాం. ఇట్ విల్ బి హెక్టిక్ వితౌట్ ఎన్ని డేస్ చేశారు? అది 4 days. నైట్ షూటే ఎవ్రీ డే. సో అప్పుడు ఒక ఎనర్జీ లాగా మనకి సాంగే ఉంది. సాంగ్ ట్యూన్స్, బీట్స్ అన్ని పెప్పీగా హ్యాపీగా ఉంది. సో ఇట్ వాజ్ వెరీ నైస్ షూటింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. దెన్ దినేష్ మాస్టర్ సూపర్గా చేశారు, వెరీ నైస్. అండ్ దినేష్ మాస్టర్స్ టీమ్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ చాలా కోఆపరేట్ చేసి మంచిగా చెప్పించారు. ఓకే, తను బయట కానీ సినిమాల్లో కానీ ఎక్కువ చాలా డీసెంట్గా ట్రెడిషనల్గా అనిపిస్తారు. సో మీరు రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటారా? ఐ లైక్ టు బి వెరీ క్యాజువల్. నాకు ఈ క్లోత్స్ ఎలా అంటే నాకు కంఫర్టబుల్గా ఉండాలి. సో దట్స్ వై వి వేర్ క్లోత్స్ కదా. ఎనీథింగ్ దట్ యూ లైక్, దట్ యూ ఫీల్ కంఫర్టబుల్, యూ వేర్ అండ్ యూ క్యారీ ఇట్. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఓకే, సో ట్రెడిషనల్ వెస్టర్న్ అలా ఏం లేదు. ఎనీథింగ్ దట్ ఐఎమ్ కంఫర్టబుల్ ఐఎమ్ ఓకే విత్. I wear most of the time I wear denims and tops and t-shirts, something like that. I don't
It depends. I Occasionally. mean decent, not traditional. You are Yeah, I like bit to of stick on decent. to being very casual stuff like that. So, మీరు స్కిన్ షోకి దూరమా? ఫ్యూచర్లో ఏమన్నా స్కిన్ షో అలా ఏం ఎక్స్పోజింగ్ కైండ్ లేదు. ఆఫ్ See, రోల్స్ depends on how much I am comfortable with and how much I am okay with and how much the film needs. అన్నిటికీ ఒక బ్యారికేడ్ ఉంటుంది కదా, స్మాల్ లైన్. సో డిపెండ్స్, ఐ విల్ సీ. ఓకే. సో శర్వా అండి, ఆబ్వియస్గా ద బెస్ట్ పర్ఫార్మర్. అండ్ ఈ సినిమాలో విలేజ్ కైండ్ ఆఫ్ ఇది చూసాము ట్రైలర్లో. ఎలా ఉంటుంది అంటే తను ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే ద బెస్ట్ అనిపించింది ఏంటి మీకు? అంటే ప్రీవియస్ వాటిని నేను కంపేర్ చేసిన కరెక్ట్ కాదు, బట్ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మన విలేజ్ నుంచి ఎవరైతే వచ్చి ఉంటారో చాలామంది ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ దగ్గర ఉంటారు అన్నమాట. ఈవెన్ ఏంటంటే ఒక లుంగి కట్టుకొని ఆయన నడుచుతున్న దాంట్లో నాకే చాలామంది చెప్పారు అన్నమాట, అరే మేము కూడా అలానే ఉంటాం కదా రేట్లలో. అంటే ఐ మీన్ ఫ్రెండ్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. అంటే ఎక్కడ ఏంటంటే శర్వానంద్ గారి కంటే కూడా ఎక్కువగా ఏంటంటే ఆ క్యారెక్టర్ ఎక్కువ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. దాని అంటే ఆయన ఐ మీన్ హీరోయిక్గా ఎక్కడ కానీ చేసింది లేదు సినిమాలో కూడా. ఆయన ఐ మీన్ ఒక మాట్లాడే విధానంలో కావచ్చు, చిన్న యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, ఆ యాక్షన్ ఎపిసోడ్ విషయంలో కావచ్చు, దేంట్లో అయినా కూడా ఏంటంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే విలేజ్లో ఎలా బిహేవ్ చేస్తారు. ఐ మీన్ సెట్స్కి వచ్చే దాని ముందు కూడా ఏంటంటే ఏదైనా ఫార్మింగ్ బేస్డ్ అని ఉంటుందంటే ఆయన కొద్ది రోజులు ప్రిపేర్ అయ్యారనమాట ఆ టైంలో. ఇలా పలుగు పట్టుకుని ఇలా పారు పట్టుకుంటారా, ఇలా వర్క్ చేస్తారా అనేసి ప్రతి దాని మీద వర్క్ చేసుకున్నారు ఆయన. ఏదో సింపుల్గా మేము చెప్పిన వెంటనే ఓకే యాక్సెప్ట్ చేసి ఎలా వచ్చేస్తారని నేను అనుకున్నాను, బట్ దాని మీద ఆయన కొంచెం గ్రౌండ్ వర్క్ చేశారు, అది నాకు బాగా నచ్చింది. అదేవిధంగా ప్రీ ప్రొడక్షన్ ఉంటున్నప్పుడు ప్రతిసారి ఏదైనా వీడియోస్ చూడడానికి వాటికి సంబంధించి పంపించడం And he basically likes farming, he likes nature, he likes farming and stuff. He does all that in his farmhouse also kada. చాలా బాగుంటుంది ఫామ్ హౌస్. అది ఐ మీన్ లాక్డౌన్ టైంలో వెళ్ళాను. ఎక్కడండి? ఇక్కడ హైదరాబాద్ కొంచెం outskirts. ఓకే. He has a farm, he does all this organic farming. ఆ టైంలో తనే ఓన్గా చేస్తారు, అతనే ఓన్గా మొత్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వెళ్ళి చూస్తే అసలు మనం అంటే అన్ని అసలు చూడలేమండి. అంటే హీరో అంటే మామూలు ఏంటంటే కెమెరా ముందు నుంచి బయట వస్తే డెఫినెట్గా మనం హీరోని అనేసి అంటాం. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఏంటి శర్వాన్న ఏంటి లేదు, ఏం లేదు, మొత్తం బాడీ మట్టి మొత్తం. అంటే మొత్తం ఎలా అంటే అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మా హీరో అంటే ఎట్టుంటారని. నేను ఈ రోజు తెలియదు, వెళ్ళి చూసిన వెంటనే ఏంటన్నా నువ్వేనా ఇదనంటే ఏంటి ఏమైంది బాగానే ఉన్నాం కదా అని. ఆ ఇల్లు కావచ్చు, చిన్న గుడిసె వేసుకున్నారు ఆ టైంలో, లాక్డౌన్ టైంలో మొత్తం. ఆయన కూడా చూసారా? ఫోటోస్ చూసాను, బట్ ఐ డిడ్ంట్ గెట్ టు సీ. హోప్ఫుల్లీ ఐ సీ ఇట్. ఓకే. అది చాలా బాగా అనిపించింది. ఓకే, దట్స్ అదే సింప్లిసిటీ డెఫినెట్గా అంటే. ఓకే. సో ఈరోజు నాని గారి బర్త్డే విష్ చేశారా? విష్ చేశాను, ఐ డిడ్. ఓకే, మార్నింగే చేశాను. అండ్ మీ ఫస్ట్ డే నాని గారితో షార్ట్ ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే అందరూ పెద్ద సీనియర్ యాక్టర్లు, గ్యాంగ్ లీడర్ టైంలో ఫస్ట్ టైం నర్వస్ ఫీల్ అవ్వడం? అఫ్ కోర్స్ ఫీల్ అయ్యాను, బికాస్ అప్పుడే నేను అందరినీ ఫిల్మ్లో చూసుంటాను, ఫొటోస్లో చూసాను, డైరెక్ట్గా చూడడం ఐ ఫెల్ట్ నర్వస్. బట్ అందరూ చాలా వెరీ కోఆపరేటివ్. ఎవ్రీబడి మేడ్ ష్యూర్ ఐఎమ్ కంఫర్టబుల్. నాని కూడా చాలా హెల్ప్ చేశారు. హీ బికేమ్ ఎ ఫ్రెండ్ టు మీ వెరీ సూన్. సో వెరీ స్వీట్ పీపుల్. యాక్చువల్లీ శర్వా కూడా అంతే. ఓకే. సెట్లో అంటే సినిమాల్లో నాని గారు కానివ్వండి, శర్వా కానివ్వండి, చాలా జోయల్గా ఫన్నీ టైప్లో నవ్విస్తూ ఉంటారు. సెట్లో ఎలా ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు? సెట్లో కూడా అంతే, సేమ్. దిస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. దేర్ ఆల్ ది సేమ్. ఇంకా హ్యాపీగా ఉంటారు యాక్చువల్లీ. దీంట్లో క్యారెక్టర్లో ఉండాలి కదా, ఇది ఆఫ్ క్యారెక్టర్. దే ఆర్ వెరీ జోవియల్ అండ్ నైస్, హ్యాపీ. ఓకే. రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అండి, ఆమని గారు ఏ క్యారెక్టర్ ప్లే చేశారు? హీరో మదర్ రోల్ చేశారు. ఓకే. మేజర్ క్యారెక్టర్ ఉంటుంది. మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? అంటే మురళీ శర్మ గారు ఏంటంటే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. సో ఆ క్యారెక్టర్ తగినట్టు ఉంటాయి. సో మేజర్ క్యారెక్టర్ అంటే సినిమాకు కొంచెం హైలైట్గా అనిపించేది హీరో ఫాదర్ క్యారెక్టర్. ఓకే. రావు రమేష్ గారు చేశారు. సో అది డ్యామ్ షూర్గా కొంచెం హైలైట్గా ఉంటుందండి. ఓకే. సో టీజర్ చూశాక అండ్ భలేగా ఉంది సాంగ్, ఈ అబ్బాయి సాంగ్స్ చూశాక మీకు ఇక్కడ ఇండస్ట్రీలో మీకు తెలిసిన ఫ్రెండ్స్ మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? ఏది బాగుంది, ఏది బాగా చేసావని చెప్పారు? నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ, నాకు అక్కడ తమిళ్లో నేను చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. సో అక్కడ చాలా మంది ఇంకా చూసారా, వాళ్ళు కూడా తెలుగు నేను చేస్తున్నాను కదా. ఓకే. సో దే ఆర్ వెరీ క్యూరియస్.
ఇప్పుడు నేను శివకార్తికేయన్ సార్తో చేస్తున్నాను, సూర్య గారు సార్తో చేస్తున్నాను. సో దే ఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ అండ్ అక్కడ కూడా దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ మీ, హ్యాపీ ఫర్ మీ దట్ దే గాట్ టు సీ దట్ దట్ హ్యాపీ అండ్ వాట్ టు సీ. హే అబ్బాయిలో ఫుల్ ఎనర్జీ కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్యాంగ్ లీడర్లో నిన్ను వెరీ క్వైట్ అండ్ వెరీ స్వీట్ గర్ల్గా చూసాం, దీంట్లో ఫుల్ హైపర్ యాక్టివ్గా ఉన్నావేంటి అని ఎవ్రీబడి హ్యాపీ దో. ఓకే, సో శివకార్తికేయ గారితో డాక్టర్ మూవీ చేస్తున్నారు అండ్ ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? మార్చ్ 26th, మార్చ్ 11th, 26th. సో బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్. అండ్ సూర్య గారితో ఏ మూవీ చేస్తున్నారు? సూర్య గారితో నెక్స్ట్ నా తమిళ ఫిలిం, అది పాండిరాజ్ డైరెక్టర్, సన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్, వాళ్ళతో ఒక మూవీ చేస్తారు. సో బ్యాక్ టు బ్యాక్ తెలుగు తమిళ్ మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎక్కడ అంటే మీకు కన్నడలో మళ్ళీ ఎందుకు ఎక్కువ ఫిల్మ్స్ చేయలేదు? ఇక్కడే కొంచెం ఇది బిజీగా ఉంది కదా, కొంచెం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తామని. ఓకే, నౌ ఇట్స్ ర్యాపిడ్ ఫైర్. సో ద బెస్ట్ డే ఇన్ యువర్ లైఫ్? బెస్ట్ డే, there are many actually. Probably the day I got gang leader. Okay. Probably. So most sad moment? I don't want to mention it. I don't want to mention it. It's okay. So if you wouldn't be an actress, ఏం చూస్ చేసుకునేవాళ్ళు? విచ్ ప్రొఫెషన్? అదే ఇంజనీరింగ్ ఫినిష్ చేసి దాని ఏమైనా ఎక్స్ట్రా ఎంఎస్ ఏమైనా చేసుకోవాలా, లేకపోతే వర్క్ చేయాలా, అలా. ఓకే, సో మోస్ట్ హ్యాపీ ప్లేస్ ఏంటి? ఎక్కడ మీ హ్యాపీ ప్లేస్? మై హోమ్. ఓకే, బెస్ట్ క్వాలిటీ ఇన్ శర్వా? వెరీ సింపుల్, వెరీ నైస్ పర్సన్ అండ్ జెంటిల్మెన్. ఓకే, శర్వా గురించి మాకెవ్వరికి తెలియని సీక్రెట్స్ ఆడియన్స్కి ఏదైనా? శర్వా loves pets. He loves dogs. Okay. And he loves plants. Okay. Yeah. మీరేదో చెప్తున్నారు? లేదు, అదే చెప్తాను. ఓకే, ద బెస్ట్ థింగ్ అబౌట్ నాని? Nani is very sweet, very caring, very caring. Even Sharva, very jovial. He'll make sure you keep laughing, smiling. Make sure you're comfortable. He's very sweet like that. Secret about Nani? Secret. What secret? I don't know. Okay, Surya Garu. Surya Garu, I'm yet to act with. He's Okay. About to come and join us on Fine. sets. Okay. So, Okay. Shivakarthikeya. Shivakarthikeyan, secret. The best quality and any secret? He loves sweets. He has a big sweet tooth. He keeps eating sweet. I think that is I don't know if it is a secret, but I'm just telling. Your favorite hero in Tollywood and Collywood? No. Please don't ask this question. No. Don't you have ever admire చేయడం యాక్టింగ్ కైండ్ ఆఫ్ ఎవరు లేరా మీకు? ఎవరి పర్ఫార్మెన్స్ అడ్మైర్ చేస్తారు? ఎవరు మంచిగా పర్ఫార్మ్ చేస్తే ఎనీ మూవీ ఫర్ దట్ మ్యాటర్. స్మార్ట్ ఆన్సర్. నాట్ స్మార్ట్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టిక్యులర్ వన్. ఎనీబడి హూ డస్ గుడ్ జాబ్ ఐ అడ్మైర్. రీసెంట్గా చూసిన ఫిల్మ్స్ చెప్పండి, తెలుగు ఫిల్మ్స్. తెలుగులో అలా వైకుంఠపురంలో చూసాను. దట్స్ నాట్, అది రీసెంట్ కాదు కదా, ఇయర్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు క్రాక్ అది చూడలేదు, బట్ బికాస్ ఉప్పైనా కూడా చూడలేదు. ఐ వాంట్ బికాస్ ఐమ్ హియరింగ్ గుడ్ రివ్యూస్. మైత్రి మూవీ మేకర్స్, ఐ నో రవి సార్ అండ్ ఆల్. ఐ వాంట్ టు వాచ్. ఐ డిడ్ంట్ గెట్ టు వాచ్ ఇట్. ఐ విల్ వాచ్ ఇట్. అందరికీ కూడా ఏంటంటే ఆఫ్టర్ కరోనా తర్వాత ఏంటంటే అందులో బిజీ అయిపోతున్నారు. Yes. ఇంట్రోలో కొంచెం ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? నాకు ఐ రియలీ లవ్ డికాప్రియో. I'm like big fan of Leonardo DiCaprio. Okay. In love marriage or arranged marriage, what would you prefer? I don't know. Fate has to decide. తెలీదు. సో అల్లు అర్జున్ గారి ఫేవరెట్ మూవీ ఏంటి? నాకు ఆర్య 2 చాలా నచ్చుతుంది. అలా వైకుంఠపురం. అండ్ ప్రభాస్ గారు? మిర్చి
అండ్ బాహుబలి ఆఫ్ కోర్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు? జూనియర్ ఎన్టీఆర్ గారు ఇది జనతా గ్యారేజ్. ఓకే. మోస్ట్ స్టైలిష్ హీరో ఎవరు, మీకు నచ్చే స్టైలిష్ హీరో? అల్లు అర్జున్. మోస్ట్ హ్యాండ్సమ్ హీరో? ఎవ్రీబడి. కమ్ ఆన్, ఎవ్రీబడి. ఎవరి డాన్స్ ఇష్టం మీకు బాగా, బెస్ట్ డాన్సర్? అల్లు అర్జున్ అగైన్. అగైన్ అల్లు అర్జున్. యా, అండ్ జూనియర్ ఎన్టీఆర్ సార్ ఆల్సో. Okay. Actually, everybody does good. Ram Charan sir also does good acting, dance. I don't know. ఏ యాక్ట్రెసెస్ అంటే స్టైల్ కానీ ఎవరిది ఫాలో అవుతారు? I like Alia Bhatt. Okay. Alia Bhatt's style, and I like the way she performs. ఓకే. I really adore her. ఓకే. సో మీ గురించి మాకు తెలియని ఏదైనా సీక్రెట్ చెప్పండి ఫ్యాన్స్కి. Secret ఏం లేదు. I love sleeping. I Okay. sleep a lot. I don't know if this is a secret. ఫైన్. Yeah. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో Thank మచ్. you. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. సో ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్.